అందరికీ నమస్కారం అండి. ఇది మన ఛానల్లో 5th వీడియో. ఈ వీడియోలో టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి తెలుసుకోబోతున్నాం. ఇంతకుముందు మనం చెప్పినట్టుగా ఈ ఇన్సూరెన్స్ మనకి ఏదైతే సెక్టార్లో ఈ లైఫ్ ఇన్సూరెన్స్ అనేది ఒక పార్ట్ అనమాట, లైక్ సబ్ పార్ట్ లాగా. సో ఒక రకం అనుకోండి, లైఫ్ ఇన్సూరెన్స్, హెల్త్ ఇన్సూరెన్స్, జనరల్ ఇన్సూరెన్స్. సో ఇక్కడ మనకి ఈ లైఫ్ ఇన్సూరెన్స్లో ఇది ఒక సబ్ పార్ట్, టర్మ్ ఇన్సూరెన్స్ అనేది. ఇప్పుడు మనం పూర్తిగా కూడా ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది ఏదైతే ఉంటుందో ఈ టర్మ్ అనే పదానికి మీనింగ్ తెలుసుకుందాం. సో దాని తర్వాత మనం టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి లోపలికి వెళ్ళొచ్చు ఈజీగా. సో నేను ఇంతకుముందు హాస్టల్లో ఉన్నప్పుడు అండి, మాకు హాస్టల్లో మార్నింగ్ 8 నుంచి 10, ఈ 10 మధ్యలోనే బ్రేక్ఫాస్ట్ పెట్టేవాళ్ళు. సో 8 ముందు వెళ్ళినా కూడా బ్రేక్ఫాస్ట్ రెడీ అయ్యేది కాదు, 10 తర్వాత వెళ్తే ఇంకా బ్రేక్ఫాస్ట్ అయిపోయేది అనమాట. సో ఇక్కడ ఏంటి, ఈ 2 అవర్స్ మాత్రమే, సో ఈ 2 అవర్స్ మాత్రమే ఆ బ్రేక్ఫాస్ట్ టైం ఉంటుంది. అంటే వాళ్ళు అక్కడ ఉండే హాస్టల్ వాళ్ళు ఫిక్స్ చేశారనమాట ఒక టైం పీరియడ్ని. సో మీరు ఈ టైం మధ్యలోనే రాండి బ్రేక్ఫాస్ట్కి అనేది. సో ఇక్కడ మనకు అలాగే ఇక్కడ చూడండి, ఇక్కడ ఏదైతే టర్మ్ ఉంటుందో ఇది కూడా సింపుల్ మీనింగ్ అనమాట. ఒక ఫిక్స్డ్ టైం పీరియడ్. సో ఒక పర్సన్ ఎవరైనా అవ్వచ్చు, ఒక పర్సన్ ఒక ఫిక్స్డ్ టైం పీరియడ్కి, ఇవ్వండి ఈ ఫిక్స్డ్ టైం పీరియడ్కి మనకి ఇన్సూరెన్స్ తీసుకుంటారు అనమాట. సో దాన్నే టర్మ్ ఇన్సూరెన్స్ అంటారు, అంతే. ఇంకో ఎగ్జాంపుల్ కూడా చెప్తాను చూడండి. ఇక్కడ ఒక ఏ అనే పర్సన్ ఉన్నారు, ఏ అనే ఒక పర్సన్ ఉన్నాడు. ఏ అనే పర్సన్ ఏజ్ వచ్చేసి ఒక 30 years అనుకుందాం. సో 30 years. సో ఇతను ఏం చేస్తారంటే అతని ఏజీ 60. సో అంటే ఇక్కడ ఏ అనే పర్సన్ ఏజీ 30 years ఉంది ప్రజెంట్ ఇప్పుడు. సో ఇతను ఇన్సూరెన్స్ తీసుకున్నాడు అనమాట. ఒక 1 కోటి రూపాయలకి అనుకుందాం, ఒక 1 CR, 1 కోటి రూపాయలకి. ఇక్కడ 30 years ఎంటర్ అయినప్పుడు ప్లాన్లో ఈ 30 years నుంచి ఈ 60 years అనమాట. సో ఇక్కడ అతని వయసు, ఇక్కడ కస్టమర్ గుర్తుపెట్టుకోండి, కస్టమర్ అనుకుందాం, ఏ అనే కస్టమర్. సో ఈ కస్టమర్ ఏజ్ 30 నుంచి 60 మధ్యలో, అంటే ఇక్కడ మనకి ఒక 30 years టైం పీరియడ్ ఉంటుంది అనమాట. సో ఈ 30 years ఏదైతే ఈ ఫిక్స్డ్ టైం పీరియడ్కి మాత్రమే ఆ పర్సన్ ఇన్సూరెన్స్ తీసుకున్నాడు 1 కోటి రూపాయలు. ఇక్కడ ఏమవుతుంది, అతను ఇంకా ప్రీమియం పే చేశాడు. సో ప్లాన్ స్టార్ట్ అయిపోయింది. ఈ 30 years నుంచి స్టార్ట్ అయింది, 31, 32, 33, 34 ఎక్కడో సంథింగ్ ఈ బిట్వీన్ మధ్యలో ఒక 40 దగ్గర అనుకుందాం. సో ఒక 10 years తర్వాత అతనికి రిస్క్ జరిగింది. రిస్క్ మీన్స్ డెత్ అండి, డెత్ అవ్వడం, చనిపోవడం, డెత్ జరిగింది. సో ఈ టైం ఫ్రేమ్ మధ్యలో డెత్ జరిగింది కాబట్టి ఇక్కడ ఈ 1 కోటి రూపాయలు అనే అమౌంట్ అంతా కూడా వాళ్ళ ఫ్యామిలీకి వెళ్ళిపోతాయి. ఇంతే అండి, వెరీ సింపుల్ కాన్సెప్ట్ టర్మ్ ఇన్సూరెన్స్ అంటే. సో ఇక్కడ మీకు డౌట్ రావచ్చు, ఒకవేళ 60 years దాటిన తర్వాత పరిస్థితి ఏంటి అని. అప్పుడేమవుతుందంటే ఇదిగోండి, సో ఇంకా పూర్తిగా కూడా, సో ఇంకా అతను టైం బాగుండి ఈ 30 years నుంచి 60 వరకు బతికాడు అనమాట. సో బతికాడు, అతనికి 61 years వచ్చినాయి. సో అప్పుడు ఇంకా ఈ ప్లాన్ అనేది ఏదైతే ఉంటుందో ఇది క్యాన్సిల్ అయిపోతుంది. సో క్యాన్సిల్ అవుతుంది, డిలేట్ అవుతుంది, పూర్తిగా కూడా ఇంకా పాలసీ ఉండదు అనమాట అతని పేరు మీద. ఓన్లీ కూడా ఈ 30 years నుంచి 60 years మధ్యలోనే, అంటే ఈ 30 సంవత్సరాల్లో మాత్రమే రిస్క్ జరగాలి. సో ఇంకా ఈ ఏజ్ అయిపోతే మాత్రం 61 వస్తే మాత్రం ఇంకా ఆ పాలసీ పూర్తిగా కూడా క్యాన్సిల్ అయిపోతుంది. ఇలా ఉంటుందండి ఈ టర్మ్ ఇన్సూరెన్స్ అనేది. సింపుల్గా కూడా మనం ఒక ఫిక్స్డ్ టైం ఇంటర్వెల్కి మనం తీసుకుంటాం. అది మనం ఎంతవరకు అయినా తీసుకోవచ్చు. 60 అని నేను ఎగ్జాంపుల్ కోసం చెప్పాను. 60, 70, 80, 85, 100 కూడా ఇస్తారు టాటా ఏఐలో కంపెనీ వాళ్ళు. సో నేను అవన్నీ కూడా ఫర్దర్గా చెప్తాను, ఏ కంపెనీ ఎంతవరకు మనకి తీసుకోవచ్చు అనేది. బట్ మీకు ఇది అర్థమైందని అనుకుంటున్నాను. సో మనకైతే ఈ వీడియోలో ఇంతే అండి, వెరీ సింపుల్గా టర్మ్ ఇన్సూరెన్స్ అంటే ఏమిటి. సో ఇంతేనండి ఈ వీడియోలో పూర్తిగా కూడా మనకి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో అండి. థ్యాంక్స్ ఫర్ యువర్ వాల్యుబుల్ టైం అండి.